ఆనందమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 కొరింథీ 7:11. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖమును బట్టి ఎట్టి జాగ్రత్తను మీలో పుట్టించెనో చూడుడి. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని గూర్చి, ఆగ్రహాన్ని గూర్చి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో స్వచ్ఛమైన వారుగాను, కల్మషరహితముగాను ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనము పలికే నిర్లక్ష్యమైన మాటలు సహితము ఇతరులను విషపూరితం చేసేస్తాయి. దేవుని దృష్టిలో మనలను స్వచ్ఛమైన వారిగా ఉండినట్లు చేసే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు ఉన్నట్లయితే అది ఎంత ఆశీర్వాదకరమో. మనము మన పొరుగు వారిని గద్దించలేకపోతే, ఒకవేళ వారు చనిపోతే వారి రక్తాపరాధము మన మీద ఉంటుందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. లంచాలు తీసుకుంటూ ఉండగా మనం మౌనంగా ఉండకూడదు. ప్రజలు మన సమక్షంలో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండలేము. మన బంధువులచే దుష్టత్వం జరుగుతూ ఉన్నప్పుడు మన ఆత్మలు కాపాడుకోవడానికి మనము నెమ్మదిగా ఉండలేము. వారిని మనము గద్దించాలి. అవును, ఎటువంటి ఆగ్రహము! దేవుని సన్నిధిలో ఎటువంటి భయంకరమైన విషయం అది! మన మధ్య పరిశుద్ధాత్ముడు ఎలా ఉండగలరు? నిజమైన పశ్చాత్తాపము ఇలాంటి ఆగ్రహాన్ని సృష్టిస్తుంది. నిన్ను నీవు అసహించుకునేలాగో అది చేస్తుంది. నిన్ను నీవే క్షమించుకోలేవు. కానీ నేను అనేక సంవత్సరములు వ్యర్థపరిచాను. దేవుని కృపను నేను వ్యర్థపరిచాను. దేవుని దృష్టిలో తప్పిపోయాను అని నీవు చెబుతావు. సులువైన పశ్చాత్తాపంతో మనం వెళ్ళినట్లయితే దోమను వడియగట్టి ఒంటెను మృంగువారి వలె ఉంటాం. అంతే, నన్ను ఘనపరుచు, నా పాపాలు చెప్పకు అని సమూయేలు గారితో చెప్పినటువంటి రాజు అయిన సౌలు గారి వలె మనలను మనము భావించుకున్నంత కాలము అది నిజమైనటువంటి పశ్చాత్తాపము కాదు. సౌలు గారు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు తన జీవితాన్నే పోగొట్టుకున్నాడు. దానియేలు గారు తాను నిందారహితుడైనప్పటికీ కూడా తన తండ్రుల పాపము నిమిత్తము, తన దేశము యొక్క పాపముల నిమిత్తము గోనెపట్ట కట్టుకోవాలని ఆలోచించాడు. గోనెపట్ట కట్టుకొని, ధూళి వేసుకొని, ఉపవాసముతో ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి నా ముఖమును ప్రభువు వైపు త్రిప్పితిని అని అంటూ ఉన్నాడు. ఇదే అసలైన ఆసక్తి గల పశ్చాత్తాపము. అతడు దేవుని వైపు తన ముఖాన్ని త్రిప్పుకున్నాడు. మనందరము ఇది చేయాలని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని ఎదుట మనస్సు నిలుపుకోవలసిన అవసరత మనకు ఉంది. పాపముల ఎడల చింతలేకపోవడం, అజాగ్రత్త, అనవసరమైనటువంటి మాటలు అనేవి ఉజ్జీవానికి హాని కలిగిస్తూ ఉన్నాయి. ప్రేమహీనత, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం, దేవుని వాక్యాన్ని దాటిపోవడం అనే విషయాల కొరకు మనము తప్పనిసరిగా లోతుగా పశ్చాత్తాపపడాలి. మనము ఆశీర్వాదము పొందకపోవడమే కాకుండా ఇతరుల ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి కూడా మనం కారణమవుతూ ఉన్నాం. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్.